మనం ఎక్కడెక్కడ ఆగాలి, ఎలా ఎత్తుకోవాలి తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందు ప్లే చేసేదాన్ని అంటే మనం ఎత్తుకోక ముందు ప్లే చేసేదాన్ని ప్రీలూడ్ అంటారు. ఒక సాంగ్కి ఎండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. లాస్ట్ వీడియో చేశాను కదా, ఆల్మోస్ట్ 2 వీడియోస్ చేశాను. ఈ 2 టిప్స్ ఫాలో అయితే ఆల్మోస్ట్ 90% మనం సక్సెస్ అయిపోయినట్టే. అండ్ ఇంకొకటి మైక్ ఎలా పట్టుకోవాలన్న వీడియో కూడా చేశాను. సో ఆ 2 వీడియోస్ చేసిన తర్వాత నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. అంటే లైక్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను చాలా ఆలోచించి ఒక సాంగ్ని ఎలా ఎత్తుకోవాలి, ఎలా మధ్యలో ఆపాలి, ఎలా కంప్లీట్గా ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాక్టికల్గా చూపించడానికి నేను మా టీం అంటే మ్యూజిక్ టీంని రప్పించి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఎవరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇదే మన మ్యూజిక్ టీం అనమాట. ప్యాడ్స్ ప్లేయర్ సునీల్ అండ్ అలాగే కీస్ ప్లేయర్ ఆనంద్. ఇప్పుడు కంప్లీట్గా మీకు ప్రాక్టికల్గా చూపించడానికి మొత్తం ఇద్దరిని రప్పించాను అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ సాంగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా మనం ఎక్కడెక్కడ ఆగాలి, ఎలా ఎత్తుకోవాలి మొత్తం కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఎవరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. ఐ థింక్ సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఏంటంటే కోటి కిరణముల. అది చాలా ఓల్డ్ సాంగ్, మీకు తెలిసి ఉంటే చాలామంది కింద కమెంట్స్లో కూడా అడిగారు. సో ఇప్పుడు అదే పాట పాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ముందు పాట పాడే ముందు కానీ మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ అంటే మనం ముందు చూడాల్సింది ఎక్కువ ఆ బాండ్ అనేది ఎక్కువ ఏంటంటే మ్యూజిషియన్స్కి మనకే ఉండాలి. ఏంటంటే వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళ హెడ్, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది ఏంటంటే ఓకే మనం ఎత్తుకోవాలి ఇప్పుడు అని చెప్పేసి మనకు అర్థమైపోద్ది. కొంతమంది వాళ్ళ హెడ్లో ఇప్పుడు మీదే అని చెప్పేసి ఇలా హెడ్ ఊపడం, లేదంటే అప్పటి వరకు ప్లే చేస్తూ కింద చూసేవాళ్ళు ఆ ప్లేయింగ్ ఎండింగ్ అయ్యేటప్పటికి ఇలా చూడటం మన వైపు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ మనం ఎక్కువ చూడాల్సింది మ్యూజిషియన్స్ అనమాట. సో వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఒక సాంగ్కి ప్రీలూడ్ ఉంటుంది, ఇంటర్లూడ్ ఉంటుంది. ప్రీలూడ్ అంటే అర్థం ఏంటంటే సాంగ్ ముందు ప్లే చేసేదాన్ని అంటే మనం ఎత్తుకోక ముందు ప్లే చేసేదాన్ని ప్రీలూడ్ అంటారు. మనం సాంగ్ అంటే పల్లవికి చరణానికి మధ్యలో ఉండేదాన్ని ఇంటర్లూడ్ అంటారు. అంటే మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంటర్లూడ్ అనమాట. సాకి అంటే ఏదన్నా ఒక పాటలో ఒక మంచి బిట్ని ఫస్ట్ సాకి తీసి మనం మన ఇన్స్ట్రుమెంట్స్ అంటే మ్యూజిషియన్స్కి ఇస్తే వాళ్ళు ప్లే చేసి మనకి పాడటానికి మనకి టైం ఇస్తారనమాట. సో ఫస్ట్ మనం ప్రతిదీ తెలుసుకుందాం ఇప్పుడు ప్రాక్టికల్గా. ఎలా అంటే సాకి తీద్దాం, సాకి తీసిన తర్వాత వాళ్ళు ప్లే చేస్తారు, వాళ్ళు ప్లే చేసిన తర్వాత మనం పల్లవెత్తుకుందాం. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది తన వైపు చూడండి, నా వైపు కూడా చూడండి. అంటే తను ప్లే చేసిన తర్వాత నా వైపు చూస్తాడు, ఓకే అంటే ఇప్పుడు నువ్వే ఎత్తుకోవాలని చెప్పేసి చూస్తాడు. సో ప్రతి ఒక్క మ్యూజిషియన్ కూడా ఆల్మోస్ట్ ఇది ఫాలో అవుతారంటే తను ప్లే చేసిన తర్వాత మన వైపు చూస్తారు, ఆటోమేటిక్గా అర్థమవుద్ది. సో ఇప్పుడు అది ప్రాక్టికల్గా కంప్లీట్గా మనం సాకి తీసుకున్న తర్వాత మనము వాళ్ళు ప్లే చేస్తారు, ప్లే చేసుకున్న తర్వాత మనకు టైం వచ్చినప్పుడు తను నా వైపు చూస్తాడు, నేను ఎత్తుకోవడం ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అండ్ ఒకవేళ నా సైన్స్ కూడా చూడండి, ఈ ఫింగర్స్ ఇప్పుడు ఎత్తుకుంటున్నానని చెప్పేసి 1 2 3 అని చెప్పేసి ఇవి కూడా చూపిస్తాను. సో కంప్లీట్గా చూడండి, నా వైపు తన వైపు కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా మనం స్కేల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఏ స్కేల్లో ఎత్తుకోవాలో ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వీడియో కూడా చేద్దాం. తర్వాత ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్గా ఎండింగ్ వరకు కూడా ఎలా ఎండ్ చేసుకోవాలనే వరకు మనం చేసుకున్న తర్వాత ఇంకా మరికొన్ని వీడియోస్ చేద్దాం. ఇప్పుడు మనం సాకి తీద్దాం. సాకి తీసిన తర్వాత కంప్లీట్గా మీకే అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే నన్ను తన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము.
ఇప్పుడు నేను సాకి తీస్తే తనకు టైం ఇచ్చాను కాబట్టి తను ప్లే చేసి, అంటే ప్రీలూడ్ ప్లే చేసి మనకిస్తాడు. సో అప్పుడు నేను ఎత్తుకొని మళ్ళీ కంప్లీట్గా చేసుకుందాం, మధ్యలో మళ్ళీ గ్యాప్ లేకుండా. మళ్ళీ ఎండింగ్లో మనం ఏమేం చేసామన్నది ఎండింగ్లో చెప్పుకుందాం. సో ఒక పల్లవి చరణం పాడుకొని ఎలా పాడామన్నది ఎండింగ్లో మనం చెప్పుకుందాం క్లియర్గా. ఇప్పుడు మీరు చూసారు కదా కంప్లీట్గా ఏంటంటే తన ప్రీలూడ్ ప్లే చేస్తున్నప్పుడు కానీ ఇంటర్లూడ్ ప్లే చేస్తున్నప్పుడు కానీ తను నా వైపు చూసాడు ఎండింగ్ అయిన తర్వాత. సో అప్పుడు నేను లిఫ్ట్ చేశాను. మనం మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్తో పాటు
వాళ్ళ ప్లే చేసే వాళ్ళ మీద కూడా వాళ్ళ వైపు చూస్తే అర్థమవుతుంది అనమాట. ఏంటంటే వాళ్ళ హెడ్ లిఫ్ట్ చేయడం కానీ, అప్పటి వరకు ప్లే చేసే వాళ్ళు, కింద ప్లే చేసేవాళ్ళు ఇలా పైకి చూడటం కానీ. సో మనం మ్యూజిక్ వాళ్ళ వైపు చూస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది, ఓకే ఇప్పుడు మనం లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ మీరు గమనిస్తే సాంగ్ నేను సాకి తీశాను, దాని తర్వాత వాళ్ళు ప్లే చేశారు, దాని తర్వాత నేను పల్లవి పాడాను, పల్లవి పాడిన తర్వాత మళ్ళీ ఇంటర్లూడ్కి వాళ్ళకి టైం ఇచ్చాను, తర్వాత మళ్ళీ నేను లిఫ్ట్ చేసుకున్నాను, మళ్ళీ పల్లవి పాడాను. పల్లవి పాడిన తర్వాత ఎలా ఎండ్ చేశాను, పల్లవి మొత్తం పాడి అనుపల్లవి అంటారు కదా, ప్రతి సాంగ్కి అనుపల్లవి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సాంగ్కి నీవే నా మార్గము నీవే నా సర్వం అనేది ఉంది కదా, సో అది పాడిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఎండ్ చేశారో చూసారా. అంటే ఒక సాంగ్కి ఎండ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కంప్లీట్గా మనము చరణం పాడిన తర్వాత మళ్ళీ పల్లవికి వెళ్ళి పల్లవి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం వాళ్ళకి ఇస్తే ఎండింగ్ అనేది ద బ్యూటిఫుల్ ఫీల్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు చూసారా, నేను పాడిన తర్వాత ఎండింగ్లోని నేను ఇప్పుడు కోటి కిరణముల కదా ఈ సాంగ్, సో నీవే నా మార్గం అని పాడిన తర్వాత మొత్తం అది ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోటి కిరణముల అనేది ఇన్స్ట్రుమెంటల్ వేశారనమాట. సో అది లాస్ట్లో వస్తే ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ ఎవరు చెప్పరు. సో ఇలాంటివన్నీ మీకు తెలీదు కొంతమందికి, సో తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, సో చెప్తున్నాను అనమాట. సో ఇలాంటివన్నీ ఫాలో అయితే సాంగ్కి ఆల్మోస్ట్ 95% మనం అవుట్పుట్ ఇచ్చేసినట్టే. సో చూసారు కదా వీడియో, ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. కనీసం ఎంతో కొంత ఒక 10% అయినా ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.